ఇక బయటకు వస్తున్న భగీరథ అబద్ధాలు, నల్లా కనెక్షన్లపై నాటి సర్కారు తప్పుడు లెక్కలు, కొన్ని జిల్లాలో ఇండ్ల కన్నా కనెక్షన్లే ఎక్కువ. వెరీ గుడ్, మంచి పని చేశారు. పాత బోర్ల నీటిని భగీరథ ఖాతాలోనే వేసిండ్రు. పాత బావులు బోర్ల మోటార్లకు ఒక్కో జిల్లాలో ప్రతి నెల 80 లక్షల నుంచి 2 కోట్ల దాకా బిల్లులు. రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి సర్వేలో నిజాలు తేలినవి అన్ని. అయితే నెలకు 1.5 లక్షల కరెంటు బిల్లు అట. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో 1430 ఇండ్లు ఉండగా సుమారు 8000 జనాభా ఉంది. ఈ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు అరకొరగా సరఫరా అవుతున్నాయి. దీంతో గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు 5 బావులు 5 బోర్లను వినియోగిస్తున్నారు. వీటికి కరెంటు బిల్లు నెలకు 1.40 లక్షల నుంచి 1.50 లక్షల వరకు వస్తుంది. దీంతో గ్రామ పంచాయతీకి వచ్చే 15వ ఫైనాన్స్ నిధుల్లో 20% పైగా కరెంటు బిల్లులకే వెచ్చించాల్సి ఉన్నది. వచ్చే 7 లక్షల 1.5 లక్షల దానికే పోతుంది. కాదు, మంచి పని చేశారు. అయితే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం అవినీతి జరిగింది. ఎట్లా అవినీతి జరిగిందంటే, ఈ మిషన్ భగీరథ నీళ్లు తీసుకొచ్చి మేము ఇస్తున్నాం, కొత్త నల్లాలు ఇస్తున్నాం, కొత్త బోర్లు ఇస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ పాత ట్యాంకులకు బ్లూ కలర్ రంగేసి మిషన్ భగీరథ అని చెప్పి పేర్లు రాసి వీళ్ళు నల్లాలు లేని గల్లీలల్లా పైప్ లైన్ ఒకటి పడేసి ఆడో నల్లిచ్చి ఇక వీళ్ళు మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇగో ఇది ఫ్రాడ్, పక్కా ఫ్రాడ్. ఇది గ్రామంలో పక్కా ఫ్రాడ్. ఏ ఊళ్ళోకి పోయినా తెలుస్తుంది. ఇక ఇవి V6 వెలుగు పత్రికల వార్తలయ్యా. ఇక దిశ పత్రికలకు ఒక్కసారి పోదాం. ముందుగా ఇగో అన్న గురు శిష్యుల బంధం చదువు. విభజన హామీలో వివాదాలు, 10 ఏళ్ల సమస్యలకు పరిష్కారం దిశగా నేడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. ప్రజాభవన్లో మీట్ కానున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు. సీఎంల హోదాలో ఇద్దరికి ఫస్ట్ మీటింగ్. ఓకే, సంతోషం. మీరు మాకు మేలు చేయాలి. మీరు ముఖ్యమంత్రి మాట్లాడుకుంటారు. సమస్యల పరిష్కారం సమయం దొరికింది. ఇప్పుడు సమస్యల పరిష్కారంపై రేవంత్తో చర్చిస్తా. 2 తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల ముఖ్యం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చిట్ చాట్. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నేడు కీలక భేటీ జరగనున్నది. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ భేటీలో ప్రధానంగా 2 స్టేట్స్ల మధ్య నెలకొన్న విభజన హామీలు వివాదాలపైన చర్చ జరుగుతున్నది. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం దిశగా ఈ సమావేశంలో కొనసాగుతున్నది. ఇందులో 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లోని సంస్థల విభజనపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నది. విద్యుత్ బకాయిలు, భవనాల స్వాధీనం, కృష్ణా జలాల పంపిణీ అంశాలు సైతం వీరి మీట్లో కీలకం కానున్నాయి. ఏపీలో విలీనమైన గ్రామాలపైన ప్రధానంగా డిస్కస్ జరుగుతున్నది. సంతోషం. మెయిన్ విలీనమైన గ్రామాల గురించి జరగాలి. ఇప్పుడు ఈజీగా పరిష్కారం, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఈజీగా పరిష్కారం అయ్యేదే పట్టుకుంటారు. కొన్ని కిరికిరి ఉంటాయి కదా, దాన్ని పెండింగ్ పెడతారు. నెక్స్ట్ మీటింగ్ పెడతారు. అట్లా కాదు, మనకు కావాల్సిన 7 మండలాల గురించి మాట్లాడాలి. కృష్ణా రివర్ దాంట్లో కావాలి, మెయిన్ ఆ 2 కావాలి. అది హైలైట్ చేసిన చెప్పినట్టు వింటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకి ఇక్కడ అంతే కదా. ఇప్పుడు మాట్లాడుకున్నాం కాలేదు, ఏం చేస్తారు రేపు వస్తుంది కదా. అంతేనా?